బ్రహ్మకమలం ఫీవర్ స్టార్టెడ్ అగైన్. రిపోర్టింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. కొంచెం సిక్నెస్ ఉంది కానీ బట్ ఇంకేం చేయాలి, తప్పదు, నా పని నేను చేసుకోవాలి. అయితే ఇది చేస్తుంటే కొంచెం గీరుకుంది. అప్పుడు ఒకటి గుర్తొచ్చింది, ఇప్పుడు చెప్పాలనిపించింది. రీసెంట్గా నేను ఒకరికి ఏదో పంపించాను, ఒక ఫోటో పంపిస్తే అది నీ చెయ్యేనా అని అడిగారు అనమాట ఒక అమ్మాయి. అయితే అవును నాదే అంటే, నీది చేతులు తెల్లగా ఉంటాయి కదా, కొంచెం నల్లగా ఉందంటే ఏదో మేబీ లైట్ లేదేమో అని లైట్లో ఇంకోటి నీ చెయ్యలే అని అంటే, నా చెయ్యి నేను నాది కాక ఇంకెవరిది ఉంటుంది నా ఇంట్లో, అదొకటి. అండ్ మనుషులు ఏదైనా పంపిస్తే దాంట్లో ఉన్న కంటెంట్ చూడాలి, అది అందులో ఉన్న పని చూడాలి. అంతేకాని చేతులకి ఏమున్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, చేతులు గాజులు ఎలా ఉన్నాయి, చేతులు ఉంగరాలు ఎలా ఉన్నాయి, ఆ ఫోటో పంపించావా, చేతులు ఉంగరాలు ఫోటో పంపించావా, గాజులు ఫోటో పంపించావా, బాగుంది, ఇవన్నీ ఎందుకు, అసలు తలనొప్పి వస్తుంది నాకైతే. అంటే తెలుసుకుంటే తర్వాత తలనొప్పి వస్తుంది. మనుషులు మనం చేసే పనిని చూసి మెచ్చుకోవాలి, కానీ మెచ్చుకుంటే మెచ్చుకోవచ్చు, లేదంటే ఇంకా ఈ డ్యాన్స్ ఇది కాకుండా ఇలా ఉంటే బాగుండు, అది ఇలా ఉంటే బాగుండు అని అంటే బాగుంటుంది. రీసెంట్గా సరస్వతి పూజ అప్పుడు కూడా ఒక డ్యాన్స్ వీడియో, ఓల్డ్ది, నా ఫస్ట్ డ్యాన్స్ వీడియో సరస్వతి పూజనే అనమాట. చీమలు మళ్ళీ పాకుతున్నాయి, అలా అని వదిలేస్తే అది మొత్తము మీలీ బగ్స్ చేసేస్తుంది, లేదంటే ఇన్సెక్ట్స్ ఫామ్ అయిపోతాయి, అయ్యే కుడతాయి కొన్ని ఒక్కొక్కసారి. ఇవి మాత్రాన గివ్ అవే ప్లాంట్స్ మనం కొద్ది గొప్ప చేసాము, అది కొందరికి పంచిపెట్టాలి గివ్ అవే. సో నర్సరీ అతనుకి కాల్ చేశాను, వచ్చి తీసుకెళ్తావా అని. అతను అన్నారు ఇవాళ కొంచెము బిజీగా ఉన్నాను, తర్వాత వస్తానని అన్నారు. సరే నీ ఇష్టము, మళ్ళీ మండే అయితే నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఈ రోజన్నా రేపన్నా వచ్చేసేయి అని అన్నాను. ఇంకా అలా అన్నాను, చెప్పాను, ఇప్పుడు నాకైతే తీసి పడే బుద్ధి కావట్లేదు, నువ్వు ఒక పని చెయ్యొచ్చు, ఏదన్నా ప్లాంట్స్ నువ్వు అమ్మేసేటప్పుడు ఇది ఫ్రీ అని అన్ని చెప్పి అలా అన్న నా నుంచి గివ్ అవే ప్లాంట్స్ అలా వెళ్తాయి అని అనుకున్నాను. అపార్ట్మెంట్లో కింద కూడా పెట్టచ్చు, పాట్స్లో పెట్టేసి చూస్తాను ఏం చేయాలో. వాళ్ళు రాకపోతే ఇంకంతే 4-5 పాట్స్ ఉన్నాయి నా దగ్గర ఖాళీవి, వాటిలో అలా పెట్టేసి కింద డిస్ట్రిబ్యూట్ చేసేయమని చెప్పాలి సెక్యూరిటీగా, ఒకవేళ నర్సరీ అతను రాకపోతే. ఇంకెక్కడున్నాం మనం, అదే మన సరస్వతి పూజ గురించి చెప్తున్నాను కదా. సరస్వతి పూజ రోజు నా ఫస్ట్ భరతనాట్యం డ్యాన్స్ ఒక అడవు సాంగ్ అండ్ సరస్వతి దేవి పూజ సాంగ్ మీద చేయించారనమాట మా గురువుగారు. సో ఈసారి ఈ ఇయర్ జాన్లో వచ్చిన సరస్వతి పూజ అప్పుడు సేమ్ వీడియో పోస్ట్ చేశాను. అందరూ నిన్నే చేసావా అనుకున్నారు చాలామంది. నిన్నటిది కాదు, ఓల్డ్ది అని 2023ది అన్నది ఫోన్లో వస్తుంది కదా, అది కూడా పెట్టాను. ఫస్ట్ వీడియోలో కూడా 2023 పోస్ట్ అనే పెట్టాను, బట్ చదవరేమో. అయితే మేకప్ చేసినప్పుడు కళ్ళు నీట్గా అలా చేస్తారు కదా, అలా చేసినప్పుడు వావ్ వెరీ నైస్, డాన్సర్ కళ్ళు లాగున్నాయి. డాన్సర్స్ మేకప్ వేస్తే డాన్సర్ కళ్ళు లాగే ఉంటాయి, ఇంకే కళ్ళు లాగా ఉండవు, అదొకటి. అండ్ అనుకుంటారు మేకప్ ఇంకా అంతే. ద నెక్స్ట్ డే రిపబ్లిక్ డే రోజు 2 డేస్లో తర్వాత 2-3 డేస్లో ఇంకా ఈ రిపోర్టింగ్ చేశాను కదా, ఈ గ్రౌటింగ్ జరిగింది కదా, అపార్ట్మెంట్ బాల్కనీ గ్రౌటింగ్ జరిగింది కదా, ఆ గ్రౌటింగ్ చేసే టైంకి ఇవన్నీ పాట్స్ ఇంట్లో పెట్టాను అనమాట. ఆ స్టాండ్ తీపిచ్చేసాను, ఇంట్లో పెట్టేసరికి మాస్క్ పెట్టుకొని ఇదంతా రిపోర్టింగ్ చేశాను. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే చెట్టుకి పెద్దగా ఇన్సెక్ట్స్ ఏమీ లేవు, అండ్ నాకు కూడా డైరెక్ట్గా వచ్చి కుట్టింది ఒక ఇన్సెక్ట్ అన్నదైతే ఏమీ లేదు. కాకపోతే అదే డ్రెస్లో నేను నిద్రపోయాను, మామూలుగా టయర్డ్ అయిపోయి స్నానం చేయకుండా అలాగే పడుకున్నాను. బట్ నెక్స్ట్ డేకి మాత్రం నా ఐస్ స్వెల్లింగ్ అయిపోయింది, చేతుల మీద ర్యాషెస్ వచ్చాయి, అవి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాను. ఫ్రెండ్సే ఉంటారు, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇంతమంది ఫ్యామిలీ వాళ్ళు, రిలేటివ్స్ అలా ఉంటారు. వద్దనుకునే నంబర్స్, కాంటాక్ట్ లేని నంబర్స్ ఎటు డిలీట్ చేసేస్తూ ఉంటాను నేను. సో వీళ్ళందరే, మీరు ఎక్కడున్నా కూడా పర్వాలేదు, ఏం చేస్తున్నాం పని, అందులో ఏముంది, ఏం నచ్చిందన్నదే చూడాలి.
అటు ఇటు ఇటు అటుగా చూస్తే మాత్రాన అది అటు ఇటుగా నాకు ఎఫెక్ట్ అవుతుంది. పర్సనల్గా వీక్ అయిపోతున్నాను, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి, సిక్ అవుతున్నాను. సో అవన్నీ నరదృష్టి అనే అంటారు. నేనేమో పెద్దగా అటు ఇటు వెళ్ళి ఏమీ పూజలు చేయించాను. లాస్ట్ టైం కూడా యోగా ఆసనాస్ చేసినప్పుడు ఇలా లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఇవి ఏం లేదు, ఇంకా చెప్పాలి అనుకున్నాను, చెప్పేస్తాను. అది అందులో మీరు ఎంతమంది ఎన్ని నమ్ముతారో నాకు తెలియదు, కానీ ఈ మధ్య నాకు ఇలాంటి వాటికే పిచ్చెక్కుతుంది ఎక్కువ. ఏదన్నా పెట్టాలా వద్దా, పోస్ట్ చేయాలా వద్దా, పోస్ట్ చేస్తే ఏమవుతుంది. బట్ ఈ బ్రహ్మకమలం ఎందుకు పెడుతున్నానంటే ఇది అందరి ఫేవరెట్, నా ఫేవరెట్ ఎంతనో. ఇది లాస్ట్ టైము 2 years బ్యాక్ ట్రిమ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ట్రిమ్ చేశాను కదా. అన్నీ అక్కడ ఇక్కడ పెట్టిన ప్లాంట్స్ అన్నీ కలిపి ఒకటే పాట్లో పెట్టాను. చూద్దాం, ఈ ఇయర్ అన్న ఒక బ్లూమ్ అన్న ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, ఇవి మాత్రాన గివ్ అవే ప్లాంట్స్. ఇంత బుషిగా ఉంది కదా.